ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా పెద్ద డ్రామానే జరిగింది. పోస్ట్ మ్యాచ్ సెరమనీ మ్యాచ్ ముగిసిన 15 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఒక గంట ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. టీమిండియా అండ్ ఆర్గనైజర్స్ పోస్ట్ మ్యాచ్ సెరమనీ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ టీం డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాలేదు. అంతేకాదు ఈ ఏషియా కప్ లో పాకిస్తాన్ కి తగలని అవమానం అంటూ లేదు. మన టీమిండియా ఏషియా కప్ గెలిచిన తర్వాత దుబాయ్ స్టేడియంలో వింత వాతావరణంగా మారింది. ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా మన టీమిండియా ట్రోఫీని అందుకోవడం తిరస్కరించింది. మన టీమిండియా పాకిస్తాన్ పై ఈ టోర్నమెంట్ లో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచామనే కడుపు మంటతో పోస్ట్ మ్యాచ్ లో ఎంతో డ్రామా క్రియేట్ చేశారు పాకిస్తాన్ ఆటగాళ్లు. అది ఒక ఎత్తు అయితే మొహసిన్ నఖ్వీ ఇది ఒక ఎత్తు. అతను కేవలం ఏసీసీ చైర్మన్ మాత్రమే. మన టీమిండియా మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం లేదు నేనే ట్రోఫీ ఇస్తాను అని కూర్చున్నాడు. కానీ మన టీమిండియా ఏ మాత్రం లెక్క చేయలేదు. ఒక టీం ఛాంపియన్ అయినాక ఆ బోర్డు చైర్మన్ వచ్చి ట్రోఫీ అందజేయాలని ఏమీ రూల్ అయితే లేదు. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం చిన్న పిల్లాడిలా నేనే ఇస్తా అని ముందుకేశాడు. కానీ మన టీమిండియా మాత్రం అసలు దానికి స్పందించలేదు. పాకిస్తాన్ టీం వచ్చారు, రన్నర్ అప్స్ గా వెళ్లి చెక్స్ అందుకున్నారు, వెళ్లిపోయారు. దీంతో కూడా సల్మాన్ ఆగాకి ఇచ్చిన చెక్ ని విసిరివేయడంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ వాళ్ళని తిడుతున్నారు. ఇక మొహసిన్ నఖ్వీ మాత్రం స్టేజ్ మీదే మొండికేసి కూర్చున్నాడు. మన టీమిండియా ఎవరి పనిలో వాళ్ళు ఉండడం వలన చూసి మొహసిన్ నఖ్వీ లాస్ట్ కి ఆ ట్రోఫీని, ఇండియాకి రావాల్సిన మెడల్స్ ని తనతో పాటు తీసుకెళ్లాడు. అలా చేయడం వలన మొహసిన్ నఖ్వీ పై సోషల్ మీడియా క్రాష్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ టీం రన్నర్ అప్స్ గా స్టేజ్ మీద ఉంటే మన టీమిండియా వాళ్ళ పనుల్లో ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మొహసిన్ నఖ్వీ ప్రదర్శనపై బీసీసీ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తీవ్ర అనుమానం వ్యక్తం చేశాడు. మొహసిన్ నఖ్వీ ఒక పాకిస్తాన్ నాయకుడు కూడా, అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోదలుచుకోలేదని భారత్ నిర్ధారించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను తీసుకెళ్లమని అర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్ కు తిరిగి వస్తాయని నమ్ముతున్నాం. నవంబర్ లో జరిగే ఐసీసీ మీటింగ్ లో ఏసీసీ అధ్యక్షుడిపై గట్టిగానే చెప్తాం అని సైకియా వెల్లడించారు. మరోవైపు ఈ టోర్నమెంట్ లో భారత్ జట్టు ప్రవర్తన క్రికెట్ ను అగౌరవపరిచినట్లు ఉందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. బీసీసీ అయితే వీళ్ళందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక హరీష్ రాఫ్ అయితే గాల్లో ఏదేదో సెలబ్రేషన్స్ తో మైదానంలో ఉర్రూతలతో రెచ్చిపోయాడు. హరీష్ రాఫ్ ని క్లీన్ బౌల్డ్ చేసిన బూమ్రా అదే సెలబ్రేషన్స్ తో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడంలో అవధులు లేవని చెప్పుకోవచ్చు. మొహసిన్ నఖ్వీ ఎప్పుడైతే స్టేజ్ ని వీడి వెళ్లిపోయాడో మన టీమిండియా భిన్నంగా సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కప్పుని పట్టుకుని వస్తున్నట్లు, మిగతా జట్టు దాన్ని అందుకున్నట్లు, ఆ తర్వాత ఆ కప్పుని అందరూ పైకెత్తి సెలబ్రేట్ చేస్తున్నట్లు చేసి పాకిస్తాన్ కి అండ్ మొహసిన్ నఖ్వీకి మొహం మీద కొట్టినట్లు సంబరాలు చేసుకుంది మన టీమిండియా. ట్రోఫీ లేకపోయినా మా విజయంకి విలువ తగ్గదు అన్నట్లు టీమిండియా సమాధానం ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పోస్ట్ మ్యాచ్ సెరమనీలో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు, మొహసిన్ నఖ్వీ ప్రవర్తనలో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి.